కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. జెడ్పీ సమావేశాల్లో కలెక్టర్ను అడ్డుకున్నట్టు ఆరోపణ, విధులకు ఆటంకం కలిగించారన్న అధికారులు. జెడ్పీ సీఈఓ ఫిర్యాదు. కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో 0 ఎఫ్ఐఆర్. ఎమ్మెల్యే కోవా లక్ష్మిపైన కేసు. డీసీసీ అధ్యక్షుడిని దూషించారని ఫిర్యాదు. రెండు వేరు కాకపోతే 2 కేసులు నిన్ననే రిజిస్టర్ అయినాయి. అసలు ఈ తెలంగాణ రాజకీయాల్లో ఎవరైనా లోఫర్ పొలిటీషియన్ గాడు, నెంబర్ 1 థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్ ఎవడు ఉన్నాడు, ఎమ్మెల్యే ఎవడు ఉన్నాడు అంటే అది కౌశిక్ రెడ్డి మాత్రమే. ఎంత దారుణంగా కలెక్టర్ను పట్టుకొని ఆమెను ఇష్టారీతిన ఆమెను వెళ్ళిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ జెడ్పీ హాల్లో నిన్ను వదిలేదే లేదు అనుకుంటా ఏదో వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నువ్వెంత, నీ లెక్కలెంత, నువ్వు నా ఇంటికతోని సమానం. అసలు నిజంగా నాకు అప్పుడు బాధ అనిపిస్తుంది. హుజురాబాద్ ప్రజలు ఒక మహోన్నతమైన చరిత్ర గల వాళ్ళు ఇలాంటి థర్డ్ గ్రేడ్ లోఫర్ గాని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారంటే అసలు ఆ చైతన్యం ఎటుపోయిందా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుకోలేవన్నా. టార్చ్ లైట్ తో బీఆర్ఎస్ ను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు. అప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో నాయకులతో కేసీఆర్. బెదిరింపులకు భయపడం, ప్రతీకార చర్యలు, అక్రమ కేసులను ఎదుర్కొంటాం. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసును ఖండించిన హరీష్ రావు. అసలు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెడితే అందరూ సంతోషపడతా ఉన్నారు. ఇలాంటి లుచ్చాపైన కేసు పెట్టడం సరి అయినదే అని చెప్పేసి బీఆర్ఎస్ లో చెప్తారా ముచ్చట, వేరేటోడు ఎవడొద్దు. కేసీఆర్ భావదారిద్ర్యం ఎట్లా తయారైంది అంటే ఇలాంటి లుచ్చాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నిస్తారు. ఎవరో అవసరం లేదు బీఆర్ఎస్ని. ఇలాంటి లుచ్చాగాళ్ళే బీఆర్ఎస్ని బొంద పెడతారు. అది కేసీఆర్కి అర్థం కావట్లేదు. ఇంకా ఆ జీవన్ రెడ్డి ఒక డెకాయిట్ గాడు, ఈడొక డెకాయిట్, 2 డెకాయిట్లు, ఇట్లా చాలా మంది డెకాయిట్లు. వీళ్ళు చాలు బీఆర్ఎస్ను కేసీఆర్ను కొంపుంచడానికి.